ఫ్రీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. చాలా మంది ఏదైనా కోరిక ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు భగవంతుడికి ముడుపులు అని చెప్పి కట్టి పక్కన పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏదైనా ఒక మొక్కు మొక్కుతూ ఉంటారు, మర్చిపోతుంటారు. లేదు అని అంటే పిల్లలకి ఏదైనా మంచి జరగాలని చెప్పి వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళు మొక్కుకొని వాళ్ళ వరకే అది పరిమితం, వీళ్ళకు చెప్పరు అలా అని చెప్పి ఆ మొక్కు చెల్లించుకోరు. ఇలాంటి వాటి వల్ల తరాల వాళ్ళకి, రాబోయే తరాల వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఈ మర్చిపోయినవి అలా ఏమైనా మిస్ అయినవి ఉంటే గుర్తొచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఏ విధంగా ఉంటుంది ఈ విధానం అంతా కూడా ఒకసారి మాట్లాడతాం. మొక్కుబడులు, ముడుపులు. ఈ మొక్కుబడులు, ముడుపు అనేటప్పటికీ జనాల్లో ఏంటంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీన్ని ఆశ అంటారు అన్నమాట. ఈ మొక్కుబడులు కావచ్చు, ముడుపులు కావచ్చు, ఏది మన చిన్నప్పుడు వచ్చినటువంటి న్యూటిన్ ఆశ చాక్లెట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఆశ కాదు. ఎవరన్నారండి ఇప్పుడు ఆశని? అంటే కామన్గా చెప్తున్నా, ఆశ అనగానే మన జనరేషన్ ఏమైందంటే ఆశ చాక్లెట్స్ వెళ్తారు అనమాట. అట్లా అంటే ఆ ఆశ కాదు. ఇక్కడ చిన్న ఆశ ఎవరికి లేదులేండి, ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ఆశలే. కాబట్టి అంతగా ఆ చాక్లెట్ లేదు, ఆ ఆశ లేదు. కాబట్టి ఇప్పుడు అన్ని కోరికలు. ఈ కోరికలు తీర్చుకునే దానికి, అలానే మా కోరికలు తీరాలి అని మాకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, పిల్లల ఎదుగుదల కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చేదానికి వారు నమ్ముకున్నటువంటి ఇష్ట దైవానికి మొక్కుకునేదే మొక్కుబడి. ఇక వాళ్ళు చాలా కోరుకుంటారు, ముడుపులు కడతాం అనుకుంటారు, లేకపోతే ఇది చేపిస్తూ ఉంటారు, ఆలయానికి కొన్ని వస్తువులు చేపిస్తూ ఉంటారు, అమ్మవారికి ఏకంగా కొన్ని విగ్రహాలకి చేపిస్తూ ఉంటారు. అలానే కొన్ని ఆలయాల్లో, ప్రాచీన ఆలయాల్లో అయితే ఉండిల్లో కోట్లాది కోట్ల రూపాయలు వేసేటువంటి విధానం కూడా ఉంటుంది. ఒక దొంగమండి నాకు వస్తేనో, లేకపోతే అవాలలో నాకు వస్తేనో, లేకపోతే ఒకడెవడో నాశనం అయిపోతేనో నేను ఎంత ఇస్తానని దేవుడికి మొక్కుంటారు అనమాట. ఒక పదవిలో నుంచి కాన్స్టిట్యున్సీలో నేనే గెలవాలి, వాడంతా నాశనం అయిపోవాలి, నేను గెలిస్తే నేను స్వామివారికి ఇంత ఇచ్చుకుంటాను అనమాట. అంటే ఈ స్వామి కూడా ఏం చేస్తాడంటే ఒకరి వర్గానికే ఉంటాడు, ఎవరైతే మొక్కుంటారో వాళ్ళ వర్గానికే చేస్తాడు, మొక్కు కోరిన వర్గానికి ఓడిస్తాడనమాట. అంతే కదా. ఇంకా అంటే భగవంతుడి విషయంలో కూడా మరి ఉన్నట్టే కదా. వీళ్ళు ఇప్పుడు మనుషులు ఒక మనిషి నేనే బాగుండాలి అని మొక్కుకొని ఆ బాగున్న తత్వంతో మొక్కుబడి చెల్లిస్తారు. అంటే అప్పుడు ఆ దేవుడు వీళ్ళని సరిగా చూడలేదు అనే కదా. అంతే కదా, వాళ్ళని ఒక్కరినే సరిగా చూశారు అనే భావనే కదా. దాంతోనే కదా మొక్కుబడి చెల్లిస్తారు. లేదు, మొక్కుకున్న తర్వాత వారికి అనుకున్న పని అవ్వట్లేదు అనుకుంటే, వారికి అనుకున్నటువంటి కార్యక్రమం అవ్వకుంటే, వారు ఎక్కడైనా కోరికలు ఉంటే తీరకుంటే కనుక మొక్కుబడి నేను తీర్చలేదు. ఇక్కడ బాగా గమనించుకోవాలి మీరు, మొక్కుబడి నేను తీర్చలేదు, దానివల్లనే నాకు ఈ కోరిక తీరలేదు. దీంతో మొక్కుబడి తీర్చేస్తారు. అప్పో సొప్పో తీసుకొచ్చి మొక్కుబడిని మేకో గొర్రె ఏదో ఉంటాయి కదా, తీర్చేస్తారు. తీర్చేయగానే వీళ్ళ కోరిక నెరవేరుతుంది. అప్పుడు మొక్కుబడి తీర్చేశాను, వీళ్ళ కోరిక నెరవేరింది. ఇంతేనా? జనాల ఒక ఆలోచన ఇదే ఉంది. కానీ దీని మధ్యలో జరిగేటువంటి సంఘర్షణ ఉంటుంది. మనకి ఒక అదృష్టం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక రోజు బాగుంటే మరో రోజు బాగోదు, నెరసటి రోజు బాగుంటుంది. నక్షత్రాలు కూడా మిత్ర, పరమమిత్ర, విపత్తు తార అని ఉంటుంది. విపత్తు అంటే మనకి ఆపోజిట్ సైన్, అక్కడ మంచి జరగదు. మిత్ర అంటే ఒక రకంగా మిడిల్గా జరుగుతుంది. పరమమిత్ర అంటే ఇక టోటల్గా మంచిది అని అర్థం. కంపాటబిలిటీ మనం చెక్ చేసేటప్పుడు కూడా మిత్ర, పరమమిత్ర అని చూస్తాం. ఇక వీళ్ళలో లవ్ మ్యారేజ్ కొన్ని సక్సెస్ అవ్వు, ఎందుకు అవ్వు అంటే వాడు విపత్తు తారని చేసుకుంటారు. అట్రాక్షన్ ఉంటుంది కానీ ఇద్దరి మధ్యన పడదు. మైనస్ మైనస్ అతుక్కోవు, ప్లస్ ప్లస్ అతుక్కోవు, అలా ఉంటుంది. కాబట్టి అలానే దేవుని యొక్క విషయానికి వస్తే అందరూ అనుకున్నట్టుగా మొక్కుబడి మొక్కుకున్నాను, అది తీర్చాను. కాకపోతే మొక్కుబడి మొక్కున్నాను, నాకు తీరలేదు, ఆ మొక్కుబడి తీరిస్తే నాకు పని అయింది. ఇది కేవలం నమ్మకం. కానీ ఆ నమ్మకం అనేది దేవుడుగా అందరిని ఒకేలా చూస్తాడు. మీరు గుడికి వెళ్ళండి, వెళ్ళకపోండి, ఆరాధన చేయండి, చేయకపోండి. మీరు సరైన సమయానికి తింటున్నారా? అందరూ ఒక 10 మంది ఉన్నారు, సరైన సమయానికి తింటూ ఉంటారు, కుదిరినప్పుడు తింటూ ఉంటారు. లేదా పని దొరుకుతుంది కదా, బ్రతకుండా అయితే ఏం లేరు కదా, అన్నీ నడుస్తున్నాయి కదా. మరి అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసినట్టే కదా. అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ దేవుడికే కదా మొక్కుంటున్నారు. అలా ఆ దేవుడు అందరికీ చూస్తున్నట్టే కదా. ఆలయానికి వెళ్తేనే చూస్తున్నాడా? ఆలయానికి వెళ్ళకపోతేనే చూస్తున్నాడా? వెళ్ళినా వెళ్ళకున్నా చూస్తాడు. అక్కడ కేవలం ఏంటి? అదృష్టం.
మరొకటి, ఒక పేదవాడు ఒక ధనికుడు ఉంటారు, వీరిద్దరు ఫ్రెండ్స్, వీరిద్దరు కలిసి గుడికి వెళ్తారు. ధనికుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా మొక్కుకోడు, నాకేంటి ఇంక కోరికలు అవి పిన్నిలే, ఇంక నేను ఎంతకన్నా చేసేది ఏముందని చెప్పి వదిలేస్తాడు. ఈ పేదవాడు బాగా మొక్కుకుంటాడు, ఒక గంటన్నర సేపు రోజు ఆ అమ్మవారికో స్వామివారికో ఇయే మొక్కుకుంటూ ఉంటాడు. కానీ ఈ ధనికుడేమో రోజు రోజుకి అభివృద్ధి అవుతున్నాడు, ఈ పేదవాడేమో అలా ఉండిపోతున్నాడు. అంటే అప్పుడు పేదవాడి యొక్క కోరికలు ఆ అమ్మవారు స్వామివారు తీర్చట్లేదా? అంతే కదా. అంటే ఆ మొక్కుబళ్ళు వీళ్ళు తీర్చలేకపోతున్నారు, ఏమన్నా మొక్కుబళ్ళు కూడా తీరుస్తున్నాడు. ఎందుకు వానికి అవ్వట్లేదు అంటే అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి మొక్కుబడులు ఉంటాయి, తీర్చుకోవాలి. కానీ ఆ మొక్కుబడి వల్లే నాకు పని అవ్వట్లేదు, ఆ మొక్కుబడులు మొక్కుకుంటేనే అవుతుంది, లేకపోతే మొక్కుకోవడం వల్లనే నాకు పని అయింది, కావాలి మొక్కుబడులు తీర్చాలి అనేది మాత్రం అనాగరికం. అలాంటిది ఏమి ఉండదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, పవర్ ఉంది. ఆ పవర్ అనేది ఎవరికి ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటుంది. మన జాతకం, మన అదృష్టం, మనది ఏదైతే ఉందో అది మాత్రమే కలిసి వస్తుంది. ఏదైతే మనం అనుకున్నటువంటి ఒకరోజు కలిసి రాకపోతే మరో రోజు కలిసి వస్తుంది అన్నాం కదా, అలానే మనకి కావాల్సినటువంటి సందర్భంలో ఆ పని అనేది అవుతుంది. ఒక పిల్లవాడో పిల్లో పుట్టిన తర్వాత 3వ సంవత్సరానికి 4వ సంవత్సరానికో డిగ్రీ పాస్ అవుతారా? అవ్వలేరు కదా. ఖచ్చితంగా డిగ్రీ చదివితేనే కదా, వాళ్ళు ఎగ్జామ్ రాయాలి కదా. ఆ ఎగ్జామ్ రాసి డిగ్రీ చదివి ఎగ్జామ్ రాస్తేనే పాస్ ఫెయిల్ ఉంటుంది. అంతేగాని నువ్వు మొక్కుకున్నావని చెప్పి 3వ ఏజ్లోనే నీకు డిగ్రీ పాస్ చేయించేది అమ్మవారు కానీ స్వామివారు కానీ అప్పుడు లేడా దేవుడు? మరి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన నమ్మకం, మన నమ్మకాలు పట్టే మొక్కుబళ్ళు ఉంటాయి. మరొక విషయం సందర్భంగా, ఏ అమ్మవారు కానీ ఏ స్వామివారు కానీ ఏ మేకలను కోళ్లను అడగరు. గ్రామ దేవతలైనా, పీఠాది అక్కడ శక్తిపీఠాలైనా, జ్యోతిర్లింగాలైనా, విష్ణు ఆలయాలైనా, ఎక్కడైనా సరే మనము ఏ గురువు దగ్గర అయినా సరే ఈ యొక్క మేకల్ని కోళ్ళని అనేది ఎవ్వరు బలి ఇవ్వండి అని అడగరు. అలాంటి ఇవ్వడం ద్వారా వాటి యొక్క చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆత్మలు, ఆ ఆత్మలు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతాయి. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కుబడుల రూపంగా ఒక్కొక్కరికి అమ్మవారు చోకింది, అమ్మవారు వచ్చింది అనుకుంటారు. ఈ అమ్మవారు రావడం కూడా అవన్నీ కూడా మనము వాటి బలి ఇస్తాం చూసారా, బలిపీఠం మీద అమ్మవార్లకని స్వామివార్లకని బలి ఇస్తుంటాం. ఆ బలి ఇచ్చిన తర్వాత వాటిలో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఉంటుంది. ఆ దివ్య శక్తి అనేది అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళవై, ఆ అమ్మవారి దగ్గర నుంచి యువతల ఒక ఆలయం ఉంటుంది. ఆ మండప ఆలయాల్లో తిరుగుతూ ఉంటాయి అవి. ఈ తిరుగుతూ ఉండడంతో మనము తలస్నానం చేసో లేకపోతే అమ్మవారి యొక్క దీంట్లో మనం ఆ ధ్యానంలో ఉండి మనం ఆలయంలోకి వెళ్ళగానే అవన్నీ మనకు ఆవహిస్తాయి. ఆవహించేసి నాకు కళ్ళు కావాలి, నాకు నిమ్మకాయలు కావాలి, నాకు బీరు కావాలి, అమ్మవార్లు బీరు తాగుతాయండి, నాకు ఇలా కావాలి అలా కావాలని అడుగుతూ ఉంటారు. ఆ అడుగుతాం ఏంటంటే అమ్మవార్లు స్వామివార్లు కాదు, వాళ్ళు ఏంటంటే మనం చంపుతాం కదా, బలి ఇస్తామే, ఆ బలి ఇచ్చిన తర్వాత దివ్య జ్యోతి అనేటువంటి ఆత్మలు, మన తెలుగు భాషలో ఆత్మలు అంటారు, జిన్నాతులు, పరిలు, ఆత్మలు, కొరిమిలు ఇలా ఉంటాయి అనమాట. అవన్నీ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆ స్వాముల చుట్టూ. ఆ తిరుగుతుంది అంటే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళలేవు కాబట్టి అవన్నీ కూడా మనుషులకే పడతాయి. వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీకి వీళ్ళకి పడతాయి అనమాట. అక్కడ వీళ్ళు అనుకుంటారు అమ్మవారే కావాలని చెప్పేసి అనుకుంటారు. మన మీద కక్ష ఉంటుంది కదా, ఒక మనిషి మీరు కొట్టారు అంటే వాడు కక్ష తీర్చుకోవడానికి చూస్తారు కదా, అప్పుడు మన బాడీలోకి వచ్చేసి నేనే అమ్మవారిని అని చెప్పి వాక్ ఇస్తారు. దీని అందరికీ మనం ఏం చేస్తామంటే పూనకాలు వచ్చినాయి నేనే అమ్మవారిని అని చెప్పేసి అని మనకి ప్రజలందరికీ కూడా మబ్బిపుచ్చుతారు. అంతేగాని అమ్మవార్లు ఎవరికి ఎక్కడ రారు. మంత్రోచ్చారణ గొప్పది, మంత్రం గొప్పది, పవర్ ఉంది. దేవుడు ఉన్నాడనేది ఎంత పవర్ ఉందో మంత్రం పవరు. ఏ మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, పవర్ అనేది సంబంధం, పవర్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి మొక్కుబడులు కూడా అదే విధంగాను స్వామివారికి మొక్కున్నామంటే మొక్కుకోవచ్చు. నేనేదో మొత్తం బాడీ అంతా ఒలిసిస్తాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే వెంట్రుకలు ఇస్తారు మొక్కుబడి ఉంది అని. వెంట్రుకలు ఒకటే ఎందుకు ఇస్తారంటే అవి మళ్ళీ వస్తాయి కాబట్టి. కాళ్ళు చేతులు ఇవ్వరు, ఎందుకు చెప్పండి, మళ్ళీ రావు కదా. అంతే మానవుడు ఏంటంటే ఆశాజీవి, ఇది చేస్తే పని అవుతుంది, ఇది చేస్తే నాకు మంచి జరుగుతుందేమో. ఒక్కొక్కళ్ళు సెంటిమెంట్, ఒక్కొక్కడు ఒకరోజు ఒక 4 ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఒకరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, ఇంట్లో మొత్తము చూసుకుంటాడు ఏది ఎక్కడ పెట్టాను, ఏ వస్తువు ఎక్కడ ఉంది అని. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ బాగా రాసాను ఫీల్ అయ్యేసి నెక్స్ట్ డే కూడా ఏం చేస్తాడంటే ఆ వస్తువులు అక్కడే పెట్టేసి అదే వాళ్ళే ఎదురొచ్చేలాగా ఉండి అదే షర్ట్ వేసుకొని అదే ప్యాంట్ వేసుకొని అక్కడే మంచినీళ్ళు తాగేసి సెంటిమెంట్ అదే టైం సెకండ్స్తో సహా చూసుకొని వెళ్తుంటాడు అనమాట. ఆ ఎగ్జామ్ రాయడు. అప్పుడు అది ఆలోచిస్తాడు కూర్చొని, ఇదేంటి నిన్న నేను కరెక్ట్గా ఎన్ని పెట్టుకున్నాను కదా, సెంటిమెంట్ ప్రకారంగా ఎగ్జామ్ బాగా రాశాను, మరి ఈరోజు ఎందుకు రాయలేదు? ఆ టైం బాగాలేదు, వాడు సరిగ్గా చదవలేదు. అంతేగాని సెంటిమెంట్ అనేది ఉండాలి, మరీ మూర్ఖంగానో మూర్ఖత్వంగానో ఇబ్బంది పడేలా విధంగా ఉండకూడదు. సనాతన ధర్మంలో పాటించుకోవాలి, మొక్కుబడులు ఉంచాలి.
అంతేగాని మరీ జీవితాలు కోల్పోయేటువంటి మొక్కుబడులు లాంటివి చేయకూడదు. మొక్కుబడి వల్ల నాకు మంచి జరగట్లేదని మాత్రం అనుకోకూడదు. కుదిరినప్పుడు తీర్చుకోవచ్చు, అంతేగాని ఇబ్బంది పడేలాగైతే ఉండకూడదు. మొక్కుబడులు మొక్కుంటే మొక్కుకోవాలి, అది వారి ఇంటి ఆచార ప్రకారంగా ఉంటుంది. మరొకటి ఉంటుంది, ఇంటి ఆచార ప్రకారంగా అంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దలు పూజించి వదిలేసేటువంటి అమ్మవార్లు స్వామివార్లు ఉంటారు. వారికి ఏంటంటే ఒప్పందం ఉంటుంది, ప్రమాణాలు ఉంటాయి కొన్ని. ఒక అమ్మవారిని మనం తీసుకున్నాము, ఒక స్వామివారిని మనం తీసుకున్నామంటే తరతరాలు పూజించుకుంటారని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు తప్పితే కనుక మొక్కుబడులతో సంబంధం లేకుండా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో చాలా అమ్మవార్లు పెట్టుకొని వంశాలు కూడా కొన్ని పోయినటువంటి సందర్భాలు అయితే ఏర్పడ్డాయి. అలాంటివి చేయకూడదు, ఈ రోజుల్లో అయితే లేవు. ఆ పాత రోజుల్లో నుంచి వచ్చినటువంటి వారు ఆ జనరేషన్ ఇంకా ఉంటే కనుక వారు ఏదైనా సమీప దూరంలో గురువుగారి దగ్గరికి వెళ్తే అసలు వారు ఏం వారిని పూజించేవారు, ఎక్కడుండేది, వాళ్ళ నిధి నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా, కాపలాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి ఉంటే కనుక బంధవాళ్ళు అలాంటి కట్లు ఏమైనా ఉంటే అవి తీయించుకుంటే కనుక మళ్ళీ వీరు వెదజల్లేదానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే అలాంటి దృష్టిలో పడేసి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. అలానే ఏదన్నా వీరికి మొక్కుబడులు కూడా ఇదే రకంగా ఉంటుంది. మా పిల్లవాడు పెద్ద అయితేనో, మా కోడలికి కొడుకు పుడితేనో, మా కూతురికి కూతురు పుడితేనో, మా మనవడికి మనవరాలని ఇస్తేనో, అలాంటివి అనేది మనకి ఆశ, మన కోరిక. దేవుడు మేము పెట్టేసి ఆయన చూసుకుంటాడు కదా, ఎందుకంటే ఆయనకు నోరు లేదు కాబట్టి ఆయన చూసుకుంటాడు కదా అని చెప్పి చేసేదాని కాబట్టి తప్పితే ఎగస్ట్రాగా మొక్కుబడులు లాంటివి అయితే ప్రత్యేకంగా మొక్కుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆ మొక్కుబడి ఉన్నంతవరకు వీరికి ఎక్కువగా అదే ధ్యాస ఉంటుంది కాబట్టి తీర్చుకుంటే మంచిది. అంతేగాని ఈ మేకల్ని గొర్రెలను తెచ్చుకొని మొక్కుబడులు అని చెప్పేది మాత్రం చేయకూడదు. అలాంటి మొక్కుబడులు ఉండవు, అలాంటి మొక్కుకునే అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇలాంటి ఏదైనా ఉంటే కూడా మొక్కుకోవచ్చు. ఓకేనా? అది మొక్కుబడికి విషయం. నమస్తే అండి.